జై హింద్ విఐపి ఫ్యామిలీ మెంబర్స్ ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. నా మిత్రుడు సక్సెస్ అయినందుకు. సో, ఈ పోస్టర్ చూసొచ్చుంటారు చాలామంది. పేదరికంతో పోరాడి గెలిచిన వీరుడు. అసలు ఈ స్టోరీ ఏంటో కంప్లీట్‌గా తెలుసుకుందాం రండి. రైట్. తల్లి పారిశుద్ధ్య కార్మికురాలు, కుమారుడు డిప్యూటీ కలెక్టర్. వినడానికి ఎలా ఉందండి? చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఎవరికైనా గాని. సో, ఈ స్టోరీ తెలుసుకుందాం రండి. సో, దుర్భర పేదరికాన్ని ఓడించి విజేతగా నిలిచిన మురళీ మద్దినేని. సో, ఇది ఖమ్మంలో వచ్చిన న్యూస్ అండి. సో, ఖమ్మంలో నా మిత్రుడు మురళీ మద్దినేని రీసెంట్‌గా మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది కదా! దాంట్లో డిప్యూటీ కలెక్టర్‌గా సెలెక్ట్ అయ్యారు. సో, 3 ఏళ్లకే మురళీ వాళ్ళ నాన్నగారు చనిపోయారండి. అప్పట్లో ఆటో తోలేవాళ్ళు. బట్ సడెన్‌గా ఆయన మరణించిన తర్వాత తల్లొక్కళ్ళే పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు ఇన్ని సంవత్సరాలు కూడా. అలా పనిచేస్తూ ఇద్దరు పిల్లలున్నారండి. మురళి మరియు వాళ్ళ చెల్లి. ఇద్దరిని కూడా పెంచుతూ పెద్ద చేసుకుంటూ వచ్చారనమాట ఒంటి రెక్క మీద. సో, తల్లి కష్టాన్ని ఎక్కడా కూడా తక్కువ చేయకుండా తల్లికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి మురళి అనుకున్నాడు. ఆ గిఫ్ట్ ఏంటి అంటే డిప్యూటీ కలెక్టర్‌గా సెలెక్ట్ అవ్వడం. మరి డైరెక్ట్‌గా అయిపోయారా అంటే దీని వెనకాల ఎన్నో ఎఫర్ట్స్ ఉన్నాయండి. 2018లో మనకి టీఎస్ఎస్‌పీ కానిస్టేబుల్‌గా సెలెక్ట్ అయ్యారు. ఓకేనా? తర్వాత ఇమ్మీడియేట్‌గా 2020లో సివిల్ కానిస్టేబుల్‌గా సెలెక్ట్ అయ్యారు. దాని తర్వాత ఒక 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చి 2022 నోటిఫికేషన్. అంటే చూడండి మురళికి కనీసం అవేర్‌నెస్ కూడా లేదు. అరే! గ్రూప్ 1 ఉద్యోగం ఇలా ఉంటుంది. ఈ గ్రూప్ 1లో ఈ పోస్టులు ఉంటాయని తెలీదు. తెలిసుంటే ముందే డైరెక్ట్ గ్రూప్ 1కి ట్రై చేసేవాళ్ళు. అలా తెలియకపోవడం వల్ల ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చాడనమాట. అంటే కుటుంబ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ముందు ఏదో ఒక ఉద్యోగం నాకుంటే బావుండు అని చెప్పేసి మొట్టమొదటిగా 2018లో ఆల్రెడీ ఇక్కడ సక్సెస్ అయ్యారు. టీఎస్ఎస్‌పీ కానిస్టేబుల్‌గా. తర్వాత మళ్ళీ సివిల్ కానిస్టేబుల్‌గా సక్సెస్ అయ్యి 2022లో నోటిఫికేషన్ రాశారు. అన్‌ఫార్చునేట్‌గా మనకిక్కడ ఏమైందండి? మనకి పేపర్ లీకేజ్ ఇష్యూ వల్ల మనకిక్కడ అవకాశం పోయింది. తర్వాత మళ్ళీ 2023లో ఎగ్జామ్ రాశారు. మళ్ళీ బయోమెట్రిక్ ఇష్యూ. ఓకేనా? 2024లో మళ్ళీ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఇప్పుడు ఫైనల్‌గా మనకి డిప్యూటీ కలెక్టర్‌గా సెలెక్ట్ అయ్యారు. అండ్ దట్ టూ ఇన్ తెలుగు మీడియం అండి. చాలామంది అంటూ ఉంటారు కదా! నేను తెలుగు మీడియం స్టూడెంట్‌ని సార్ నాకు మెటీరియల్ ఎక్కడ దొరకట్లేదు అంటే మెటీరియల్ ఉంటదండి. మీరు దాన్ని ప్రాపర్‌గా వెతకట్లే అంతే. అండ్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎ బ్యారియర్ అని చెప్పేసి ఇక్కడ మురళి ప్రూవ్ చేశారు. అండ్ ఐ పర్సనల్లీ సా హిస్ ఆన్సర్స్. రాసిన ఆన్సర్స్ చూపించారు నాకు. ఓకేనా? సో, మీరిక్కడ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందే మీ యొక్క బుక్స్ అన్నీ గూడా మీరు సేకరించండి ఫస్ట్. ఓకేనా? తర్వాత మీ ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేయండి. ఓకేనా? మీకు కూడా సక్సెస్ అనేది వస్తదండి. తెలుగు మీడియంలో చాలా తెలివైన స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. కాకపోతే మీరిక్కడ ఆ ఇనీషియల్ స్టార్టే మీకు రావట్లే. మెటీరియల్ లేదు కదా! తెలుగు మీడియం వాళ్ళు ఎక్కువ సెలెక్ట్ అవ్వరు కదా! ఇవన్నీ ఉంటాయండి మైండ్‌లో. ఇవన్నీ మీ మైండ్‌లో నుంచి తీసేసి మీరెప్పుడైతే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో అప్పుడే మీకు ఒక 50% సక్సెస్ వచ్చినట్టే. చాలామంది ఇక్కడే మనకి వెనకడుగు వేస్తూ ఉంటారు. మొట్టమొదటి అడుగే వెనకడుగు వేస్తే మీ జీవితం మొత్తం వెనకాలకి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మురళి కూడా తెలుగు మీడియం వాళ్ళకి అంతంత మాత్రమే మనకి మెటీరియల్ అసలు లేదు అనుకోని ముందే గివ్ అప్ ఇచ్చుంటే ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ అయ్యేవాళ్ళా అండి? అయ్యేవాళ్ళు కాదు కదా! ఏదున్నా గాని నేను కష్టపడతాను. ఉన్న మెటీరియల్‌లో నుంచి ద బెస్ట్ కంటెంట్ నేను పిక్ చేసి రాయగలను అనే నమ్మకంతో ముందడుగు వేయడం వల్లనే ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్‌గా సెలెక్ట్ అయ్యారనమాట. ఓకేనా? అంటే దీంట్లో నీతి ఏంటి మనకి? ప్రతి ఒక్క స్టోరీలో ఒక నీతి ఉంటదండి. ఈ స్టోరీలో మీరు తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకిక్కడ పేదరికం అనేది ఇట్స్ నాట్ ఏ బ్యారియర్. చాలామంది స్టూడెంట్స్ నేను నా యొక్క వీఐపీఎస్ అకాడమీ జర్నీలో చూశాను. సార్ నేను పేదవాడిని సార్ అని జెప్పేసి అంటూ ఉంటారు. సో, ఒకటే చెప్తానండి. దయచేసి ఆ యొక్క ట్రాన్స్‌లో నుంచి బయటికి రండి. మనందరం పేదవాళ్ళే అండి. ఓకేనా? మనందరం పేదవాళ్ళమే. దేవుడు మనకి బ్రెయిన్ ఇచ్చాడు గదా! ఆ బ్రెయిన్‌ని యూజ్ చేసుకొని మనం ఎలా మధ్య తరగతికి వెళ్ళాలి, ఎలా మనం రిచ్ అవ్వాలి అని జెప్పేసి మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. మనం మొట్టమొదటి అడిగే నేను పేదవాడిని, నా వల్ల గాదు అనుకుంటే ఎలా అవుతుంది చెప్పండి? ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు
ఒక చిన్న ఉద్యోగం ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ప్రిపరేషన్‌కి మీకు ఇంకా ఒక 6 మంత్స్ టైం ఉంది అనుకున్నప్పుడు, ఈ 6 మంత్స్ మీరేమన్నా చిన్న పని చేస్తే మీకేమన్నా నామోషియా అండి? 6 నెలలు కష్టపడి డబ్బులు సంపాదించుకున్నాము. సంపాదించుకొని పుస్తకాలు కొనుక్కోలేరా? సంపాదించుకొని కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వలేరా? అంటే ఈ డబ్బులు సంపాదించుకోవడానికి కూడా చాలా మందికి బద్ధకం అండి. చాలామంది ఇదే ఒక కార్డ్ ఉంటదనమాట. ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు. నేను పేదవాడిని. మరి ఇక్కడ మురళి కూడా పేదవాడే కదా! మరి ఎలా సక్సెస్ అయ్యాడు? నేను పేదవాడిని, నా వల్ల కాదు, నేను పేదవాడిని అని చెప్పేసి కూర్చుంటే ఇప్పుడు సక్సెస్ అయ్యేవాడా మురళి? కాదు కదా! సో, దయచేసి దాని నుంచి బయటికి రండి మీరు. బయటికొచ్చి ప్రపంచాన్ని చూడండి. మీకేదన్నా ఉద్యోగం కావాలంటే మీరు కష్టపడి ఆ ఉద్యోగం చేయండి. ప్రైవేట్ ఉద్యోగం. మీరు స్విగ్గీ, జొమాటోల్లో పని చేసినా తప్పులేదండి. అక్కడ అక్కడ పనిచేసే వాళ్ళేమన్నా మనకేమన్నా నామోషీగా ఫీల్ అవుతున్నారా? మనం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు తెచ్చి ఇచ్చినప్పుడు ఇప్పుడు అందరి కుటుంబ పరిస్థితి ఒకేలాగా ఉండదండి. తప్పేముంది మనం పని చేయడంలో? అలా మీకేదైనా కావాలి అనుకుంటే మీరు కష్టపడి పని చేయండి. పని చేసి మీరు తెచ్చుకున్న దానికి మాత్రమే మనకిక్కడ వాల్యూ ఉంటది. ఓకేనా? సో, మొట్టమొదటి నీదేంటంటే ఇక్కడ దుర్భర పేదరికాన్ని కూడా మీరు కూడా ఓడించొచ్చనమాట. ఇది పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఏంటండి? మీడియం. ఓకేనా? తెలుగు మీడియం. ఓకే. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ బ్యారియర్ అని చెప్పేసి ఇక్కడ మురళి ప్రూవ్ చేశారు. ఓకే. మీరు తెలుగు మీడియంలో ప్రిపరేషన్ మొదలు పెట్టాలన్నా కానీ తెలుగు మీడియంకి సంబంధించిన బుక్స్ మనకి మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అది మీరు మీ తెలివితేటలతో ఎక్కడ దొరుకుతున్నాయని చెప్పేసి ఫస్ట్ రీసెర్చ్ చేయండి. అవన్నీ కలెక్ట్ చేసుకొని మీ దగ్గర పెట్టుకున్నాక ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? 3 చాలామంది ఈ యొక్క ఇనీషియల్ స్టెప్‌లోనే ఆగిపోతారు. ఓకేనా? లేదా ఒక ఉద్యోగంతో సాటిస్ఫై అయిపోతూ ఉంటారు. ఒకవేళ మురళి 2018 నాకు టీఎస్ఎస్‌పీ కానిస్టేబుల్ వచ్చింది కదా! నేను దాంతో హ్యాపీగా ఉంటాను అనుకుంటే ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ అయ్యేవాళ్ళు కాదు. 2020 సివిల్ కానిస్టేబుల్‌తో సాటిస్ఫై ఉంటే ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ అయ్యేవాళ్ళు కాదు. అండ్ దాంతో పాటుగా మన టీజీపీఎస్సీ గ్రూప్ 4 ఫలితాల్లో కూడా జూనియర్ అకౌంటెంట్‌గా వచ్చి ఇప్పుడు ఖమ్మంలో పనిచేస్తున్నారండి. అంటే ఈ యొక్క గ్రూప్ 1 ప్రాసెస్ అయ్యేలోపు చిన్నగా 2024 లాస్ట్ ఇయర్ నుంచి జూనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారిక్కడ. ఓకేనా? మరి గ్రూప్ 4 ఉద్యోగం నేను చెయ్యను అని చెప్పేసి ఆయన ఎక్కడైనా వెనకడుగేశారా? అంటే ఒక జర్నీ మీరు గ్రాఫ్ చూసుకోండి. గ్రాఫ్ ఇలా ఇంక్రీజ్ అవ్వుకుంటూ వెళ్తుంది. అలాగే మీ జీవితంలో కూడా మీ గ్రాఫ్ అలానే పైకి వెళ్ళాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకేనా? నేను స్వయంగా మురళీ సార్‌తో మాట్లాడి తెలుగు మీడియం వాళ్ళకి ప్రత్యేకంగా మన వీఐపీ లెర్నింగ్ యాప్‌లో ఒక ఫ్రీ గైడెన్స్ ప్రోగ్రామ్ అండి. ఓకేనా? అది ఎన్ని వీడియోలు వస్తాయనేది నేను చెప్పను. ఒకటే రానివ్వండి, 2 వీడియోలు రానివ్వండి, 5 రానివ్వండి, 10 రానివ్వండి. మీకు అంటే ఎవరైతే కోచింగ్ ఎఫోర్డ్ చేయలేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక రోడ్ మ్యాప్ ఏపిస్తాను. ఓకేనా? మీరు ఆ మ్యాప్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో బుక్ లిస్ట్ గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఇవన్నిటి గురించి కూడా డిస్కషన్ అనేది నేను ఖచ్చితంగా చేపిస్తానని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. మీరు చేయాల్సిందేంటంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ కింద మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? సో, మనం బయట ఎన్నో న్యూస్ చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఇప్పుడు ఉద్యోగాలొచ్చిన వాళ్ళందరూ కూడా 3,00,00,000 ఇచ్చి కొనుక్కున్నారని జెప్పేసి. అవన్నీ మనకి అలిగేషన్స్ అండి. ఎక్కడ గూడా ప్రూఫ్ లేదు. నా కళ్ళ ముందే ఒక 5, 6 సంవత్సరాల నుంచి నా కళ్ళ ముందే తిరుగుతున్నాడండి మురళి. ఇంటి అద్దె కట్టడానికి కూడా ఇబ్బంది పడే మురళి 3,00,00,000 పెట్టి ఉద్యోగం కొనుక్కున్నాడంటే ఎవరన్నా నమ్ముతారా అండి? మా ఫ్రెండ్స్‌కి తెలుసు. మా ఫ్రెండ్ సర్కిల్‌లో మురళి పడే కష్టాలేంటో మా ఫ్రెండ్ సర్కిల్‌లో తెలుసు. ఎన్నో కష్టాలు పడ్డాడు. ప్రిపరేషన్‌లో కూడా అప్పు చేశాడండి. కొన్ని లక్షలు అప్పు చేసి మరీ నేను సాధించగలను అనే నమ్మకంతో అప్పు చేశాడు కాబట్టి ఇప్పుడు సక్సెస్ అయ్యాడు. ఓకేనా? అప్పు చేయడంలో కూడా తప్పు లేదండి. ఇప్పుడు మీరు సక్సెస్ అవుదాం అనుకున్నారు. ఓ రూ. 1,00,000, 2,00,000 అప్పు తెచ్చుకున్నారు. మీరు సక్సెస్ అయిన తర్వాత తిరిగి ఇచ్చేయొచ్చు కదా! అలా నమ్మకస్తులుగా మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళుంటే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకోండి తప్పే లేదు. లేదా మీరు కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాల్లో కష్టపడి ఆ డబ్బుల్ని మీరు కూడబెట్టుకున్న తర్వాత మీ యొక్క జర్నీ స్టార్ట్ చేయండి తప్పులేదు. లేదా వేరే ఉద్యోగం చేసుకుంటూ మీ యొక్క టైంని మీరు పక్కన పెట్టుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి తప్పులేదు. అంతేగాని జీవితంలో వెనకడుగు వేయకండి. తర్వాత మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు. అరే! నేను అనవసరంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదే అనే రిగ్రెట్ మీ జీవితాంతం ఉంటుందన్నమాట. అలా రిగ్రెట్ ఉండకూడదు అనుకుంటే మీరు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్‌ని ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేసుకోండి. ఇక దీనికి మించి నేనేం చెప్పనండి. హి ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా? హి ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్.
రైట్. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఏపీపీఎస్సీ కూడా నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ మనకి పడుతుంది 2026లో. సో ఖచ్చితంగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. ఓకేనా? నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవ్వడం కాదండి. నోటిఫికేషన్ రాక ముందు నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళే సక్సెస్ అవుతారు. ఇది ఆషామాషి ఎగ్జామ్ కాదు. మన స్టేట్లోనే టాప్ సర్వీసెస్ అండి గ్రూప్ 1. అది అందరికీ రాదు. రైట్. విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ అ గ్రేట్ డే. జై హింద్.